అది. సార్ ఇంకొక విషయం అంటే మొన్న ఇది యాక్చువల్ అవుట్ ఆఫ్ బాక్సే. కాకపోతే పర్లేదు ఏంటంటే చెప్పండి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు జర్నలిజం మీద. బేసిక్‌గా ఆయన మాట్లాడిన యూట్యూబ్ హ్మ్. జర్నలిజం మీద గాని సరే, ఏదో సరే. మాట్లాడారు. అంటే ఇదే యూట్యూబ్ జర్నలిస్టులు హ్మ్. గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం మీరు అవసరం. బేసిక్‌గా అంటే గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ చేసిన లోపాలు కూడా బయట పెట్టింది ఇదే సోషల్ మీడియా. సో ఇప్పుడు అదే సోషల్ మీడియా మాటల్ని ఈయన తప్పుపడుతున్నారు. మరి ప్రతి ఇది ప్రతి ప్రతి రాష్ట్రంలోని హ్మ్. ఈవెన్ ఈ మేబీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫస్ట్ కావాల్సింది ప్రెస్. హ్మ్. నెక్స్ట్ కావాల్సింది ప్లేడర్. హ్మ్. కానీ అంటే మొన్న ఈ సీఎం గారు మాట్లాడిన మాటల మీద అంటే మీ మీ అనుభవం ఏంటంటే మీరేం చెప్తారు సార్ దాని మీద? ఇప్పుడు నేను ఒక 100 కోట్లు పెట్టి నేను ఛానల్ పెట్టలేను సార్. హ్మ్. మీరున్నారు. యూఆర్ వెరీ గుడ్ ఎంతూసియాస్టిక్ జర్నలిస్ట్. మీరు 100 కోట్లు పెట్టి మీరు శాటిలైట్ ఛానల్ పెట్టలేరు. బట్ యూ ఆర్ కమిటెడ్ టు యువర్ ప్రొఫెషన్. రైట్. పొద్దున్నే లేసి వారం 10 రోజుల నుంచి ఇంత ఫ్లడ్స్ ఉన్నా మీరు తిరుగుతున్నారు. కవరేజ్ దేనికోసం చేస్తున్నారు? నెలకో 10 లక్షలు అయితే వచ్చేదిగా యూట్యూబ్ మీద. రైట్. వాంట్ టు డూ సంథింగ్. అది నచ్చిన ప్రొఫెషన్ తీసుకొని చేస్తున్నారు. రైట్. ఎంతో కొంత ఇన్‌కమ్ రైట్. పొట్ట నింపుకోవడానికి, ఇల్లు కట్టడానికి రైట్? రైట్. ఒక్కొక్కళ్ళ స్థాయిలో ఒక్కొక్కళ్ళు సర్వీస్ టు ది ప్రొఫెషన్ చేస్తున్నారు. హ్మ్. ఎవరైనా కామెంట్ చేయకూడదు. ఆ ట్యూబ్, యూట్యూబ్ అని వెటకారం అంటే ఇంకా ఇక్కడ యూట్యూబ్ అనే దానికి పవర్ తక్కువ. అబ్రాడ్‌లో అయితే చాలా అద్భుతాలే చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు అంతెందుకండి ఎవరన్నా కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్ చూస్తే రోజుకు 100 సార్లు అదే చూసుకుంటారు కదా! యూట్యూబ్‌లో ఎన్ని వ్యూస్ రైట్. వచ్చినాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి అని. దట్ మీన్స్ యూట్యూబ్ ఈస్ నథింగ్ బట్ రీచ్ టు యువర్ పాకెట్ అండి. రైట్. ప్రతి ఒక్కళ్ళు టీవీ పట్టుకెళ్ళాం కదా! ఇట్ హ్మ్. ఇస్ ఎ రీచ్ టు ఎవ్రీవన్స్ పాకెట్. హ్మ్. అంటే సీఎం వ్యక్తి మాట్లాడిన వ్యాఖ్యల మీద నేను అడిగేది. అంటే మీ అనకూడదు. మీ అంటే రియాక్షన్. ఆయన ఏం ఫీల్ అయ్యి ఉంటారంటే అటు యూట్యూబ్ లో వచ్చే న్యూస్ కూడా ఇలాగా అంటే వాళ్ళని వాళ్ళు కూడా చాలా పెద్దగా చేసుకుంటున్నారు. ఒక సీఎం స్థాయి వ్యక్తిని నేను యూట్యూబ్ వోళ్ళకి ఇది అవ్వాలా అని ఆయన ఏ ఫ్రస్ట్రేషన్‌లో అన్నాడు గానీ, దే షుడ్ నాట్ కామెంట్ అండి. రైట్. రైట్. ఇప్పుడు మా లాయర్స్ ఉన్నాం. నాట్ ఎవ్రీవన్ ఈస్ ఎ బిగ్ లాయర్ లాగా ముకుల్ రావుత్‌కి. అవును. బట్ ఎవ్రీవన్ ఈస్ ద సేమ్ లాయర్ హూ టుక్ ది సేమ్ ఓత్. అవును. అంతే నా కదా! స్థాయికి నేను చిన్న కోర్ట్‌లో చేసుకుంటాను. అంతే. నా కెరియర్ నేను ఫస్ట్ నాంపల్లి కోర్ట్‌లో స్టార్ట్ చేశాను. అది నా మదర్ కోర్ట్ ఇప్పటికి. హ్మ్. ఎప్పుడన్నా ఇక్కడ ఉన్నప్పుడు సరదాగా ఒకసారి ఎళ్లి ఫ్రెండ్స్‌ని కలిసి వస్తుంటా. అంతే తప్ప "అరె! నువ్వు చిన్న కోర్ట్‌లో లాయర్‌ని ఇన్సల్ట్ చేయడం అది ఎంత తప్పు. ఏది చేసినా ఏదన్నా మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అండి. రైట్. ప్రింట్, వెబ్, ఎలక్ట్రానిక్, శాటిలైట్ ఏదన్నా సరే. మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. మీ రైట్. జీల్ ఏంటి? మీరు చేసే జర్నలిజమే కదా! అవును. యూట్యూబ్‌లో అవును. చేసినా. అవును. అంతే కదా! మీరేం కుకింగ్ షోస్ చేయట్లేదు కదా! అవును. మీరు అవును. జర్నలిజం చేస్తూ ప్రశ్నిస్తున్నారు. రైట్. 24 అవర్స్ పబ్లిక్‌లో ఉంటున్నారు. ఆయన కన్నా ఎక్కువ మీరే పబ్లిక్‌లో తిరుగుతున్నారు. రైట్. కామెంట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. రైట్ సార్. థాంక్ యూ. ఎందుకంటే ఇదే అవసరం. ఇదే అవసరం. ఇంకో 4 సంవత్సరాల్లో వస్తది. హ్మ్. కంపల్సరీ. వస్తది. కంపల్సరీ. సో, ఈరోజు అన్నమాట ఇప్పుడు ఇల్లు కోల్పోయినోడు మర్చిపోడు. అలాగే యూట్యూబర్స్ అని అనిపించుకున్న వ్యక్తి మర్చిపోడు. కానీ వీళ్ళిద్దరి అవసరం 5 సంవత్సరాల్లో ఉంటది. 4 సంవత్సరాల్లోనే ఉంటది. రైట్. అప్పుడు ఎక్కడికి పోతారు? ఖచ్చితంగా అప్పుడు అవసరం కావాలి. ఎంత చిన్న వ్యక్తి అన్నా డిగ్నిటీ ఆఫ్ ప్రొఫెషన్ అని, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఉంటది. ఇప్పుడు వాళ్ళు నేను చూసాను లేడీ జర్నలిస్ట్ వాళ్ళు. అవును. వాళ్ళు ఎళ్లి ఫైట్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కళ్ళు స్పందించే విధం ఒకలా ఉంటది. రైట్. ఓకే. అంత ఇబ్బందిగా ఉంటే సీఎం స్థాయి వ్యక్తి ఇప్పుడు యూట్యూబర్స్ అని అంత తక్కువ చేసి మాట్లాడినప్పుడు సీఎం స్థాయి వ్యక్తి ఎందుకు మాట్లాడాలి? రైట్. నేను ఎమ్మెల్యేనో, కార్పొరేటర్ రెస్పాండ్ అయితే సరిపోతది కదా! రైట్. అవునా కదా! రైట్. సో థాంక్ యూ సార్. ఓకే. థాంక్ యూ.